పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, 2025 సంవత్సరం జూబిలీ సందర్భంగా ఈనాడు పునీత యోహాను రాసిన సువార్త 10-11 అధ్యాయాలు చదివి ధ్యానించుదాం. గొర్రెల మంద దృష్టాంతం. నేను మీతో నొక్కి వక్కాణించుటేమనగా, గొర్రెల దొడ్లోనికి ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువచ్చువాడు దొంగయు దోపిడిగాడై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కావలివాడు వానికి తలుపు తీయును. గొర్రెలు వాని స్వరమును గుర్తించును. అతడు తన గొర్రెలను పేరున పిలిచి బయటకు తోలుకొని పోవును. తన గొర్రెలు అన్నిటినీ బయటకు తోలుకొని వచ్చిన పిమ్మట వాడు వానికి ముందుగా నడుచును. గొర్రెలు వాని స్వరమును గుర్తించును కనుక అవి వాని వెంట పోవును. అవి పరాయి వాని స్వరమును ఎరుగవు కనుక అవి వాని వెంట వెళ్ళక దూరముగా పారిపోవును. యేసు వారికి ఈ దృష్టాంతమును వినిపించెను, కానీ ఆయన చెప్పుచున్నదేమో వారు గ్రహింపలేకపోయిరి. మంచి కాపరి. అందుచే యేసు మరలా ఇట్లు చెప్పెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలు, దోపిడీగాండ్రు. గొర్రెలు వారి స్వరమును ఆలకింపలేదు. ద్వారమును నేనే. ఎవడైనా నా ద్వారా ప్రవేశించిన ఎడల వాడు రక్షణ పొందును. అతడు వచ్చుచు పోవుచు ఉండును. వానికి మేత లభించును. దొంగవాడు దొంగిలించుటకును, హత్య చేయుటకును, నాశనం చేయుటకును మాత్రమే వచ్చును. నేను జీవమునిచ్చుటకును, దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను. నేను మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును ధారపోయిను. జీతగాడు గొర్రెల సొంతవాడు కాడు కనుక తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచి పారిపోవును. తోడేలు గొర్రెలను పట్టి బెదరగొట్టును. వాడు జీతగాడే కనుక వానికి గొర్రెలను గురించి చింతలేక పారిపోవును. నేను మంచి కాపరిని. నన్ను నా తండ్రి ఎరిగి ఉన్నట్లు నేను నా తండ్రిని ఎరుగుదును. అట్లే నన్ను నా గొర్రెలను ఎరుగును. నేను గొర్రెల కొరకు నా ప్రాణమునిచ్చేదను. ఆ గొర్రెల దొడ్డికి చెందని వేరే గొర్రెలు నాకు కలవు. వానిని కూడా నేను తోడ్కొని రావలేను అని అవి నా స్వరమును ఆలకించును. అప్పుడే ఒక మందయు ఒకే కాపరియు ఉండును. నా తండ్రి నన్ను ప్రేమించును. ఎలైనా నా ప్రాణమును మరలా పొందుటకు దానిని ధారపోయుదును. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు. నా అంతట నేనే ధారపోయుటకును దాన్ని మరలా తీసుకొనుటకును నాకు అధికారం కలదు. ఈ ఆజ్ఞ నాకు నా తండ్రి నుండి లభించినది అని యేసు పలికెను. ఈ మాటల వలన మరలా యూదులలో భేదాభిప్రాయములు ఏర్పడెను. అతనికి దయ్యం పట్టినది, అతడు వెర్రివాడు అని అతని మాటలు ఎలా లక్ష్యపెట్టెదరు అని వారిలో అనేకులు పలికిరి. మరికొందరు, ఈ మాటలు దయ్యం పట్టిన వాని మాటలుగా లేవు. దయ్యము గుడ్డివారికి చూపును ఇయ్యగలదా అనిరి. యూదుల తిరస్కారం. యెరూషలేములో దేవాలయ ప్రతిష్టోత్సవము జరుగుచుండెను. అది శీతాకాలము. యేసు దేవాలయమున సొలొమోను మంటపమున నడుచుండెను. యూదులు ఆయన చుట్టూ గుమికూడిరి. నీవు ఎంతకాలం మమ్ము సందిగ్ధావస్థలో ఉంచెదవు? నీవు క్రీస్తువా? మాకు స్పష్టంగా చెప్పుము అని అడిగిరి. అందుకు యేసు వారితో, నేను మీకు చెప్పితిని, కానీ మీరు నమ్ముటలేదు. నా తండ్రి పేరట నేను చేయు పనులు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్ముటలేదు. నా గొర్రెలు నా స్వరమును వినును. నేను వానిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును.
నేను వానికి నిత్య జీవము ప్రసాదింతును. కనుక అవి ఎన్నటికీ నాశనం చెందవు. వానిని ఎవడును నా యొద్ద నుండి అపహరించలేడు. వానిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక వానిని నా తండ్రి యొద్ద నుండి ఎవడును అపహరింపలేడు. నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము అని చెప్పెను. యూదులు ఆయనను రాళ్లతో కొట్ట ప్రయత్నింపగా యేసు వారిని, తండ్రి యొద్ద నుండి మీకు అనేక సత్కార్యములు చూపితిని. వానిలో దేని కారణముగా నన్ను రాళ్లతో కొట్టుచున్నారు అని అడిగెను. అందుకు యూదులు, నీవు మనుష్యుడవైయుండి దేవుడనని అనుచున్నావు. కావున దైవదూషణం చేసినందులకు నిన్ను రాళ్లతో కొట్టుచున్నాను, కానీ సత్కార్యములు చేసినందుకు కాదు అని అనిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దైవములని నేను చెప్పితిని అని మీ ధర్మశాస్త్రమున వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకం కానేరదు కదా. దేవుని వాక్కును పొందిన వారిని అది దైవములు అనుచున్నది. అట్లయినా తండ్రి నన్ను ప్రతిష్ఠ చేసి ఈ లోకమునకు పంపెను. అట్టి నేను దేవుని కుమారుడనని చెప్పినందున దేవదూషణము పలుకుచున్నాను అని నిందారోపణ చేయుచున్నారా? నేను తండ్రి పనులను చేయని ఎడల మీరు నన్ను నమ్మవద్దు. కానీ నేను వానిని నెరవేర్చుచున్న ఎడల మీరు నన్ను నమ్మకపోయినను నా పనులనైనను నమ్ముడు. తండ్రి నాయందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహింపుడు. వారు మళ్ళా యేసును పట్టుకొనుటకు ప్రయత్నించిరి, కానీ ఆయన వారి చేతులలో పడక తప్పుకొని పోయెను. యోహాను మొదట బాప్తిస్మమును ఇచ్చిన యోర్దాను ఆవలి తీరమునకు యేసు మరలా వెళ్ళి అచ్చటనే ఉండెను. అనేకులు ఆయన యొద్దకు వచ్చిరి. యోహాను అద్భుత కార్యములు ఏవియూ చేయలేదు, కానీ యేసుని గురించి అతడు చెప్పినది అంతయు యథార్థము అని వారు పలికిరి. అక్కడ అనేకులు ఆయనను విశ్వసించిరి. యోహాను సువార్త 11వ అధ్యాయం. లాజరు మరణం. బెతానియా అను గ్రామంలో లాజరు అను ఒక వ్యక్తి వ్యాధిగ్రస్తుడై ఉండెను. అతడు అందు మరియమ్మ ఆమె సహోదరి మార్తమ్మ నివసించుచుండిరి. యేసుకు పరిమళ తైలం పూసి ఆయన పాదములను తల వెంట్రుకలతో తుడిచినది ఈ మరియమ్మయే. వ్యాధిగ్రస్తుడైన లాజరు ఆమెకు తోబుట్టువు కనుక అక్క చెల్లెండ్రు, ప్రభు మీరు ప్రేమించు లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు అని యేసుకు వర్తమానం పంపిరి. అది విని యేసు, ఆ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, ఇది దేవుని మహిమ కొరకు, ఇందుమూలమున దేవుని కుమారుడు మహిమపరపబడుటకును వచ్చినది అనెను. యేసు మార్తమ్మను ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను. లాజరు జబ్బు పడినను విని యేసు ఇంకను అచ్చటనే 2 రోజులు ఉండెను. ఆ పిమ్మట ఆయన తన శిష్యులతో, మనం యూదయ తిరిగిపోవుదము రండు అనెను. బోధకుడా, ఇంతకు ముందే యూదులు మేము రాళ్లతో కొట్టదలచిరి, అయినను మీరు అక్కడకు తిరిగి వెళ్ళెదరా అని శిష్యులు అడిగిరి. అందుకు యేసు ఇట్లా అనెను, పగలు 12 గంటలు ఉన్నవి కదా. ఎవడైని పగటి వేళ నడిచిన ఎడల తొట్రుపడడు, ఏలైనా వాడు ఈ లోకపు వెలుగును చూడగలుగును. కానీ రాత్రివేళ నడిచిన ఎడల వాడు తొట్రుపడును, ఏలైనా వాని యందు వెలుగు లేదు. ఆయన వారితో మరలా, మన మిత్రుడు లాజరు నిద్రించుచున్నాడు, నేను అతనిని మేల్కొల్పుటకు వెళ్ళుచున్నాను అని చెప్పగా శిష్యులు, ప్రభు అతడు నిద్రించుచున్నచో బాగుపడును అనిరి. యేసు ఈ మాట అతని మరణమును గూర్చి చెప్పెను, కానీ వారు వాని నిద్రను గురించి చెప్పెనని తలంచిరి. అప్పుడు యేసు వారితో స్పష్టంగా, లాజరు మరణించెను,
మీరు విశ్వసించుటకు మీ నిమిత్తమై నేను అచ్చట లేనందున సంతోషించుచున్నాను. రండు, ఇప్పుడు మనము అతని యొద్దకు వెళ్ళుదము అని పలికెను. అప్పుడు దిదీము అనబడు తోమ, మనము కూడా వెళ్ళి ఆయనతో పాటు చనిపోవుదము అని తన తోటి శిష్యులతో అనెను. పునరుత్థానము జీవము. యేసు అక్కడకు చేరిన పిమ్మట లాజరు సమాధి చేయబడి అక్కడికి 4 దినములైనదని తెలుసుకొని బెతానియా గ్రామం యెరూషలేమునకు ఇంచుమించు క్రోసెడు దూరమున ఉన్నది కనుక మార్తమ్మ మరియమ్మలను ఓదార్చుటకై పలువురు యూదులు అచ్చటకు వచ్చి ఉండిరి. యేసు వచ్చుచున్నాడని వినిన వెంటనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళెను. కాని మరియమ్మ ఇంటి యందుండే కూర్చుండి ఉండెను. మార్తమ్మ యేసుతో, ప్రభు, మీరిచ్చట ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాదు. ఇప్పుడైనను దేవుని మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియను అనెను. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పెను. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరలా లేచునని నేను ఎరుగుదును అని పలికెను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును. నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవం ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికి మరణమును చవి చూడడు. నీవు దీనిని విశ్వసించుచున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమున అవతరింప నున్న దేవుని కుమారుడవగు యేసు క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాను అని చెప్పెను. యేసు కన్నీరు కార్చుట ఆమె ఇట్లు పలికి పోయి తన సహోదరి మరియమ్మతో, బోధకుడు ఇక్కడ ఉన్నాడు, నిన్ను రమ్మనుచున్నాడు అని రహస్యముగా చెప్పెను. మరియమ్మ వెంటనే లేచి ఆయన వద్దకు వెళ్ళెను. యేసు ఇంకను గ్రామమును చేరలేదు. మార్తమ్మ ఆయనను కలుసుకొని స్థలముననే ఉండెను. ఇంటి యొద్ద మరియమ్మను ఓదార్చున్న యూదులు ఆమె ఉన్న పాటును లేచి వెలుపలకు బయలుదేరుట చూచి ఆమె వెంట వెళ్ళిరి. ఏలైనా ఆమె సమాధి యొద్ద విలపించుటకు వెళ్ళుచున్నదని వారు తలంచిరి. మరియమ్మ యేసు ఉన్న చోటకు వచ్చి ఆయన పాదములపై పడి, ప్రభు, మీరు ఇక్కడ ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాదు అనెను. ఆమెయు ఆమె వెంట వచ్చిన యూదులను విలపించుటను చూచినప్పుడు యేసు హృదయము ద్రవించెను. ఆయన దీర్ఘముగా నిట్టూర్చి, మీరు అతనిని ఎక్కడ సమాధి చేసితిరి అని అడిగెను. ప్రభు, వచ్చి చూడుడు అని వారు పలికిరి. యేసు కంట తడి పెట్టెను. అతడు యూదులు ఈయన అతనిని ఎంతగా ప్రేమించుచున్నాడో చూడుడు అని చెప్పుకొనిరి. కానీ వారిలో కొందరు, గ్రుడ్డివానికి దృష్టినిచ్చిన ఇతడు లాజరును మృత్యుముఖము నుండి తప్పింపలేకపోయెనా అనిరి. పునర్జీవము పొందిన లాజరు. యేసు మరల దీర్ఘముగా నిట్టూర్చి సమాధి వద్దకు వచ్చెను. అది రాతితో మూయబడిన ఒక గుహ. రాతిని తొలగింపుడు అని యేసు అనెను. మృతుని సహోదరి మార్తమ్మ, ప్రభు, అతడు చనిపోయి 4 దినములైనది, ఇప్పటికీ దుర్వాసన కొట్టుచుండును అనెను. యేసు అతనితో, నీవు విశ్వసించునచో దేవుని మహిమను చూచెదవని నీతో చెప్పలేదా అనెను. అంతట వారు రాతిని తొలగించిరి. యేసు కన్నులెత్తి, ఓ తండ్రి, నీవు నా ప్రార్థనను ఆలకించినందుకు కృతజ్ఞుడను. నీవు నన్ను ఎప్పుడునూ ఆలకించెదవని నేను ఎరుగుదును. కానీ ఇక్కడ ఉన్న జనసమూహం నిమిత్తమై నీవు నన్ను పంపినట్లు వారు విశ్వసించుటకై ఇట్లు పలికితిని అనెను. పిమ్మట యేసు బిగ్గరగా, లాజరు వెలుపలకు రమ్ము అని పలికెను.
చనిపోయిన వాడు వెలుపలకు వచ్చెను. అతని కాలు చేతులు ప్రేత వస్త్రములతో బంధింపబడి ఉండెను. అతని ముఖము వస్త్రములతో చుట్టబడి ఉండెను. యేసు వారితో కట్లు విప్పి అతనిని పోనిండు అనెను. క్రీస్తుపై కుట్ర. మరియమ్మతో వచ్చి ఈ అద్భుతమును చూసిన యూదులలో పలువురు ఆయనను విశ్వసించిరి. కానీ వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన ఈ అద్భుతమును గురించి వివరించిరి. అంతటా ప్రధాన అర్చకులు పరిసయ్యులు సభను సమావేశపరచి, మనము ఏమి చేయుదము? ఇతడేమో అనేక అద్భుత కార్యములు చేయుచున్నాడు. మనము ఇతనిని ఇట్లనే విడిచిపెట్టినచో ప్రజలందరూ అతనిని విశ్వసింతురు. అప్పుడు రోమీయులు వచ్చి మన దేవాలయమును మన జాతిని రెంటిని నాశనం చేసెదరు అని చెప్పిరి. కానీ వారిలో ఒకడు, ఆ సంవత్సరము ప్రధాన అర్చకుడైన కేఫా, మీకు ఏమీ తెలియదు, జాతి అంతయు నాశనమగుట కంటే ఒక వ్యక్తి ప్రజల కొరకు మరణించుటయే మీకు శ్రేయస్కరము కదా అనెను. ఈ మాట అతడు తానుగా కాక ఆ సంవత్సరము ప్రధాన అర్చకుడు కనుక యేసు ఆ జాతిని అంతటి కొరకై మరణింపనున్నాడని ప్రవచించెను. కేవలం ఆ జాతి కొరకే కాదు, చెల్లాచెదరైన దేవుని సంతానమును ఏకం చేయుటకు అట్లు మరణించునని పలికెను. వారు ఆనాటి నుండి యేసును తుదముట్టించుటకు కుట్రలు పన్నుచుండిరి. అందుచే యేసు అప్పటి నుండి యూదుల మధ్య బహిరంగముగా సంచరించుట మానివేసెను. ఆయన అచ్చటి నుండి ఆ నిర్జన ప్రాంతము సమీపమున ఉన్న ఎఫ్రాయిము పట్టణమునకు వెళ్ళి తన శిష్యులతో అచ్చటనే ఉండెను. యూదుల పాస్కా పండుగ దగ్గర పడెను. అంచేత ప్రజలు పల్లె ప్రాంతముల నుండి తాము శుద్ధి చేసుకొనుటకై పండుగకు ముందుగా యెరూషలేమునకు వచ్చియుండిరి. వారు యేసు కొరకు వెదకుచుండిరి. దేవాలయమున ప్రజలు, మీకు ఏమి తోచున్నది? అతడు పండుగకు రాడా అని ఒకరినొకరు ప్రశ్నించుకొనసాగిరి. ప్రధాన అర్చకులు పరిసయ్యులు ప్రజలను యేసు ఎక్కడ ఉన్నాడో ఎరిగిన వాడు తనకు తెలుపవలసినదిగా ఆదేశించిరి. వారు ఆయనను బంధించుటకై అట్లు ఆజ్ఞాపించిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరుని